మాట్లాడిన వర్షన్ ఏంటో ఒకసారి విన్నారు. అసలేంటి ప్రభుత్వానికి హెచ్సికు నడుస్తున్న వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న వారేంటి? ఎందుకంటే ఆయన అంటారు అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళే ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళే తీసుకున్నారు అని చెప్పి. ఇది ఎంతవరకు సమంజసం? స్టూడెంట్స్ని కొట్టడం ఏంటి పోలీసులు? అసలు పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని అంటున్నారు. అండ్ శ్రీనివాస్ గారు ఏంటంటే అసలు స్టూడెంట్స్కి ఇది అవసరం లేదు కదా, దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అని అంటున్నారు. సో ఈ ముగ్గురు వర్షన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? స్టూడెంట్ లేకుండా అసలు యూనివర్సిటీ రాలేదు, స్టూడెంట్ ఎడ్యుకేషన్ లేకుండా సెంట్రల్ యూనివర్సిటీ రాలేదు. అవును, అది ఆంధ్ర తెలంగాణ ఉద్యమ ఫలితంగా వచ్చింది. అటు ఆంధ్ర వాళ్ళు కానీ ఇటు తెలంగాణ వాళ్ళు కానీ వాళ్ళ పోరాట ఫలితంగా ఏర్పడ్డదే. అది కూడా విద్యార్థుల పోరాటం వల్లనే వచ్చింది ఆ సెంట్రల్ యూనివర్సిటీ. అవును, మరి వాళ్ళు తెచ్చిన యూనివర్సిటీని వాళ్ళు కాపాడుకుంటే తప్పేముందనిలో? ఇప్పుడు అది అనవసరంగా కబ్జాదారులు ఒకవైపు కబ్జా చేస్తున్నారు, ఒకవైపు ప్రభుత్వం కబ్జా చేస్తున్నది. అంటే మొత్తానికి ప్రభుత్వమైన కబ్జాని చేస్తున్నది, ఇతర కబ్జాదారులు భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు అక్కడ భూములను. కాబట్టి ప్రభుత్వము ఇవాళ మాది అని చెప్పేసి అనడం అనేది అనైతికం. ప్రభుత్వం అసలు యూనివర్సిటీ భూమికి ప్రభుత్వానికి సంబంధమే లేదు, ఏ ప్రభుత్వమైనా సరే. యూనివర్సిటీస్ ఆటానమస్ బాడీ. ఆ ప్రభుత్వాలకి ఒకవేళ అవసరం అనుకుంటే ఆ ప్రభుత్వాలు యూనివర్సిటీ కౌన్సిల్ కు అది ఆమోదం తీసుకొని దాని తర్వాతనే ప్రభుత్వము అది కూడా యూనివర్సిటీ అవసరాలకే కేటాయించాలి. అది కూడా యూనివర్సిటీకి సంబంధించిన ఏదైనా వాళ్ళు ఐటీ విభాగం కానీ ఇంకొక విభాగం కానీ ఏదైనా పెడతానంటే దానికి పెట్టచ్చు. అంతేగాని వాళ్ళు అమ్ముకొని నేను రాష్ట్రంలో ఉన్న అప్పులు కట్టుకుంటా లేకపోతే ప్రజలకు పథకాలు ఇస్తా అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోరు, ఏ విద్యార్థి కూడా ఒప్పుకోరు, ఏ ప్రొఫెసర్ ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అది వాళ్ళు తెచ్చింది కాదు. కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఉద్యమం ఎవరు చేశారు? అమరులు ఎవరైనరు? అమరుల త్యాగ ఫలితంగా ఉద్యమ త్యాగ ఫలితంగా వచ్చిన భూమి అది. అదేమో కాంగ్రెస్ జోలికెళ్ళి రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చింది కాదు. అది ఇట్ ఈస్ అవర్ ల్యాండ్. తెలంగాణలో ఉన్న భూమి అది. ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు వస్తలేవు అనే ఉద్దేశంతో, ఈ ఉద్యోగాలు ఈ తెలంగాణ వాళ్ళకు వాటా వస్తలేదనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళకు కేంద్ర ప్రభుత్వంలో కొంత వాటా ఇవ్వాలి, ఉద్యోగాల్లో కొంత వాటా ఇవ్వాలి, విద్యలో కొంత వాటా ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఉద్యమ ఫలితంగా వచ్చింది. ఇలా విద్యార్థులు కాపాడుకోవడానికి పోరాటం చేస్తా అంటే వద్దన్నది విద్యార్థులకు ఏం పాత్ర అంటే, విద్యార్థులు లేకపోతే ఈ పార్టీలు ఎక్కడి? అసలు ఈ పార్టీలకు అస్తిత్వం ఎక్కడిది? పార్టీలు ఉన్నాయా? మా కైలాస్ నేత చెప్పాలి. విద్యార్థులు ఉద్యమాలు లేకుండా, ఉస్మానియా విద్యార్థి ఉద్యమం లేకుండా తెలంగాణ వచ్చిందా? మా తమ్ముడు నా స్టూడెంట్ కైలాస్ చెప్తాడు. ఇప్పుడు మా విద్యార్థి లోకము విద్యార్థి ఉద్యమం లేకపోతే, త్యాగం లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే లేదు. బండ్ల గురించి చెప్తాను నేను. ఇవాళ కేసీఆర్ ఒక్కడి వాళ్ళు వచ్చింది కాదు ఇది, ఇవాళ రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చింది కాదు ఇది. ఇది విద్యార్థి అమరవీరుల త్యాగము. మొత్తం ప్రజలు సకల సబ్బండ వర్గాలు చేసిన త్యాగ ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇష్టారాజ్యంగా నడుపుకుంటా అనడానికి ఎవరికి అధికారం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఓన్లీ ప్రభుత్వ భూముల మీదనే ఆయనకు అధికారం ఉంటుంది తప్ప యూనివర్సిటీ భూముల మీద ఆయనకు అధికారం ఉండదు. ఇవాళ పొన్నం గారు ఇంతకుముందు స్టేట్మెంట్ చదివినాం. అది హైకోర్టులో కొట్లాడి మేము దాన్ని ప్రభుత్వం అని చెప్పేసి ఆయన అన్నా కూడా నేనేమంటున్నానంటే, ఒకసారి ప్రభుత్వ యూనివర్సిటీ రికార్డులో ఉన్న భూమి మీద వాళ్ళకి అధికారం ఉండదు. కోర్టులో పోయినా ఇప్పుడు చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ భూములు 2000 ఎకరాల పైగా ఉంటే ఇవాళ 1400 ఎకరాలు ఉన్నాయి. మరి 600 ఎకరాలు ఏమైనట్టు? 600 ఎకరాలు ఏమైనట్టు? ఇట్లనే కబ్జాదారులంతా కబ్జా చేసారు, కబ్జా చేసుకుని అమ్ముకున్నారు. దాంట్లో కొంతమంది యూనివర్సిటీ అధికారులు కూడా కుమ్మక్కయ్యారు. ఆ కుమ్మక్కయ్య కదా అమ్ముకున్నది. ఇవాళ కోట్లు సంపాదించుకున్నారు. యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రొఫెసర్లు కొంతమంది వాళ్ళు కోట్లు సంపాదించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. ఎవరి సొమ్ము అది? ఇదంతా యూనివర్సిటీ సొమ్ము అది. సో కాబట్టి యూనివర్సిటీ సొమ్మును ఎవరు కూడా తీసుకోవడానికి అధికారం లేదు. అటానమస్ బాడీలను నిర్వీర్యం చేయడమే, వాళ్ళ దాంట్లో ఏలు పెట్టడం అంటే వాళ్ళ యొక్క పవర్ దెబ్బకొట్టడమే. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. ఎందుకంటే యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం యాక్ట్, అది కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా వచ్చింది. ఆ చట్టం ద్వారా వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి? ఆయా రాష్ట్రాలలో యూజీసీ నామ్స్ ప్రకారంగా ఒక చట్టాన్ని ఆమోదించుకున్నాయి. ఆ చట్ట ప్రకారంగా యూజీసీ నిర్ణయం మేరకు ఈసీ కౌన్సిల్ అనేది చాలా కీలకమైన ఆదేశాలు ఇస్తుంది. సో ఈసీ కౌన్సిల్ ఆమోదం తీసుకునేటప్పుడు కూడా విద్యార్థులు వాళ్ళ యొక్క మొత్తం అభిప్రాయం తీసుకున్న తర్వాతనే విద్యార్థులు వద్దంటే ఈసీ తీసుకోదు.
ఎందుకంటే విద్యార్థులు కదా, విద్యార్థి లోకం అనేది ఖచ్చితంగా యూనివర్సిటీని కాపాడుకునే బాధ్యత ఉంటుంది, ఉపాధ్యాయులకు కూడా బాధ్యత ఉంటది, ఒక్క ఈసీకే కాదు బాధ్యత, ఒక ఈసీనే అంటే మరి అప్పుడు ఉపాధ్యాయులని. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని చెప్పే కదా కోర్టు కూడా ప్రభుత్వానికి తిరిగి ఆ భూమిని 400 ఎకరాలను ఇచ్చేసింది. అప్పుడు ఆ వీసీ అండ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మూలంగానే కదా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది ఇష్యూ. నిజంగా ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే సెంట్ భూమి కూడా వచ్చేది కాదు కదా వాళ్ళకి, యూనివర్సిటీకే ఉండేది. భూమి అవసరం అనుకుంటే అది కూడా ఎక్కడికి ఓన్లీ విద్యార్థి కోసం, యూనివర్సిటీ ప్రయోజనాల కోసం మాత్రమే అది ఖర్చు చేయాలి. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే. అంటే అండ్ అప్పుడున్న కోసం కాదు, వేరే పథకాల కోసమో ఇంకెక్కడి కోసమో ప్రభుత్వాల వేలం కోసం కాదు అది. ఒకవేళ ఆ ప్రెమిసెస్ లో వాళ్ళు జాగా తీసుకుంటే ఆ జాగా వచ్చిన డబ్బులు కూడా ఆ డెవలప్మెంట్ లో భాగంగా చేస్తే బాగుంటుంది. అంతేగాని మేము ఉచిత పథకాలకి పెడతామంటే కుదరదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఉస్మానియాలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటే మేము ఒప్పుకోలేదు కదా, మేమంతా తిరుగుబాటు చేసినాం కదా, విద్యార్థులు లోకమంతా ఉపాధ్యాయులుగా మేము కూడా కొట్లాడినాం కదా, మేము వద్దని చెప్పినాం కదా, అందుకే వాళ్ళు వెనక పోయింది కదా అప్పుడు. మరి అట్లంటే మరి ఉపాధ్యాయులకు ఏం పాత్ర, భూమి